ప్రైజ్ లార్డ్. ఈ మెసేజ్లో స్తుతి యొక్క గొప్పతనం గురించి సైంటిఫికల్గా లేదా టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉపయోగించి వివరించడం జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా వినండి. ప్రేయర్లో ఫస్ట్ లెటర్ పి. చాలామంది ఈ ఫస్ట్ లెటర్ పిని ప్రైజింగ్ గాడ్గా వివరిస్తారు. అంటే మనం ప్రార్థనను ప్రైజ్తో మొదలు పెడతాం, ప్రార్థనను స్తుతితో ఆరంభిస్తాం. స్తుతి మన యొక్క పరిస్థితిని మారుస్తుంది, స్తుతి మన యొక్క స్థితిని మారుస్తుంది. అంటే స్తుతి అనేది మన యొక్క నెగిటివ్ పరిస్థితిని పాజిటివ్ పరిస్థితిగా మారుస్తుంది. స్తుతి వల్ల ఉపయోగాలు ఏమిటి? మొదటిది, స్తుతి దేవుని సంతోషపరుస్తుంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 69:30-31 చూస్తే, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరచెదను. 31, ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. అంటే స్తుతి దేవుని సంతోషపరుస్తుంది. ఇది స్తుతి దేవుణ్ణి మనకి సమీపంగా తీసుకొస్తుంది. రెండవది, స్తుతి మనకి జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాల్లో మనకి విజయం ఇస్తుంది. ఆత్మీయ యుద్ధాలు అంటే ఏమిటి? ఆత్మీయ వాతావరణంలో మనకు వ్యతిరేకంగా జరిగేటువంటి యుద్ధాలని ఆత్మీయ యుద్ధాలు అంటారు. ఆత్మీయ యుద్ధాలు ఉన్నాయని మనం ఎలా చెప్పొచ్చు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూస్తే, మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ అని ఉంటుంది. అంటే దీని ప్రకారం మనం కొన్ని ఆత్మీయ యుద్ధాలు మనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఈ వాక్యం ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఆత్మీయ యుద్ధాలు అనేవి ఎన్ని రకాలు? ఆత్మీయ యుద్ధాలు ప్రధానంగా 3 రకాలు. అవి మొట్టమొదటి ఇండివిజువల్ స్పిరిచువల్ బ్యాటిల్స్, అంటే వ్యక్తిగతంగా జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాలు. రెండవది ఫ్యామిలీ పరంగా జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాలు. మూడవది మనం చేస్తున్న చర్చి లేదా మినిస్ట్రీకి వ్యతిరేకంగా జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాలు. ప్రధానంగా ఇవి 3 రకాలు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా జరిగేటువంటి ఆత్మీయ యుద్ధాల్లో రకాలు ఏమిటి చూద్దాం ఇందులో. అయితే మొట్టమొదటి ఇందులో విశ్వాసి యొక్క ఆరోగ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆత్మీయ యుద్ధాలు, విశ్వాసి యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీయటానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆత్మీయ యుద్ధాలు, విశ్వాసి యొక్క కెరీర్కి వ్యతిరేకంగా లేకపోతే ఉద్యోగంలో వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆత్మీయ యుద్ధాలు. నాలుగోది, విశ్వాసి యొక్క సంబంధాలు, రిలేషన్స్ని చెడగొట్టేటువంటి ఈ ఆత్మీయ యుద్ధాలు. ఇవి ప్రధానంగా 4 రకాలు. ఈ ఫజిల్ని ఎవరైనా సాల్వ్ చేయగలరు? అంటే ఇక్కడ ఒక 2 డైమెన్షనల్ బాక్స్లో కాయిన్ అనేది పెట్టాను. ఈ కాయిన్ని ఈ బౌండరీకి టచ్ చేయకుండా ఎవరైనా తీయగలరా? ఉదాహరణకు ఒక చీమ ఈ యొక్క ఫజిల్ని సాల్వ్ చేయగలుగుతుందా? అంటే చీమ ఈ ఫజిల్ని సాల్వ్ చేయలేదు. ఎందుకంటే చీమ సెకండ్ డైమెన్షన్స్కి చెందినటువంటి జీవి. ఈ సెకండ్ డైమెన్షన్కి చెందిన జీవి ఈ యొక్క ఫజిల్ని సాల్వ్ చేయలేదు. అయితే మానవులు థర్డ్ డైమెన్షన్కి చెందినటువంటి వ్యక్తులుగా చెప్తూ ఉంటారు. సో మనం ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ ఆధారంగా ఈ బౌండరీని టచ్ చేయకుండా ఆ కాయిన్ ఇట్లా ఆ గాల్లోకి లేపేసేసి మనం ఆ యొక్క బౌండరీ నుంచి ఈజీగా లాగేయవచ్చు. అయితే చీమకు ఆ యొక్క 2 డైమెన్షన్లో ఉన్న చీమకు ఈ ఫజిల్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం. అసలు డైమెన్షన్స్ అంటే ఏంటి? సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ప్రధానంగా ఈ యొక్క యూనివర్స్లో, విశ్వంలో 11 రకాల డైమెన్షన్స్ ఉన్నాయని చెప్తుంది. అందులో మానవులు థర్డ్ డైమెన్షన్లో ఉన్నారని చెప్తుంది ఫిజికల్గా. అయితే ఈ కొన్ని రకాల ఈవిల్ ఫోర్సెస్ అనేవి 4th డైమెన్షన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఆ యొక్క 5th డైమెన్షన్స్, ఇంకా 6th డైమెన్షన్లో కూడా కొన్ని రకాల ఈ యొక్క ఈవిల్ ఫోర్సెస్ వేరే డైమెన్షన్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన వర్డ్స్ మనకి కీర్తనలో ఉంటుంది. నరుని నీవు దేవతల కంటే కొంచెం తక్కువగా చేసేటివి. అంటే నరుని యొక్క లెవెల్ వాటికంటే కొంచెం తక్కువ అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనకంటే ఎక్కువ డైమెన్షన్లో పనిచేసేటువంటి యొక్క ఫోర్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ఈవిల్ ఫోర్సెస్ అనే కావచ్చు, మనకి మంచి చేసేటువంటి ఏంజల్స్ అనే కావచ్చు. అయితే మనం వాటిని చూడలేము, కానీ దేవుని పర్మిషన్తో ఈ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి హ్యూమన్స్ మీద పనిచేస్తూ ఉన్నాయి. అయితే హ్యూమన్స్ని అటాక్ చేస్తున్నాయి. చీమ తన యొక్క జీవితకాలం అంతా ప్రయత్నించినా ఈ ఫజిల్ని సాల్వ్ చేయలేదు. కానీ మనకు చాలా ఈజీ దీన్ని సాల్వ్ చేయడం, ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ ఉపయోగించి ఆ కాయిన్ ఈజీగా మనం తీసేయచ్చు. అదేవిధంగా ఈ కొన్ని ఈవిల్ ఫోర్సెస్, ఈ నెగిటివ్ ఎనర్జీ వేరే డైమెన్షన్లో ఉండి ఈ హ్యూమన్స్ని అటాక్ చేస్తూ ఉన్నాయి. డైమెన్షన్ యొక్క పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి వైబ్రేషన్ అనే కాన్సెప్ట్ చూద్దాం.
ఈ ఈ ఈవిల్ ఫోర్సెస్ అనేవి భౌతిక రూపంగా లేవు. అవి స్పిరిచువల్ స్పేస్లో, ఆత్మీయ వాతావరణంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫార్మ్లో ఉండి వేరే డైమెన్షన్ నుంచి పనిచేస్తూ ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్స్లో మనం చూస్తే ఒక నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకొక సిగ్నల్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. ఒక వైబ్రేషన్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకొక వైబ్రేషన్ అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆత్మీయ వాతావరణంలో కూడా ఈ అపవాది కలిగించేటువంటి యొక్క నాయిస్, ఫెయిల్యూర్స్, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాల్వ్ చేయడానికి మనం ఇంకొక రకమైన వైబ్రేషన్స్ అనేవి మనం యాడ్ చేస్తూ ఉండాలి. ఆ వైబ్రేషన్స్ మనం ఎలా యాడ్ చేయొచ్చు, ఆ వైబ్రేషన్స్ అనేది మనం ఎలా యాడ్ చేయాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకి చక్కగా వివరిస్తుంది. అందులో మొదటిది, దేవుని కొరకు రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా ఈ యొక్క వైబ్రేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకు దావీదు ఎప్పుడైతే ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటాడో దాని ద్వారా వచ్చేటువంటి సౌండ్ లేదా వైబ్రేషన్ అనేది సౌలులో ఉన్నటువంటి యొక్క అపవాది, ఆ ఈవిల్ ఫోర్సెస్ అనేది వెళ్ళిపోవటానికి ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ వైబ్రేషన్ అనేది దేవుని కొరకు ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా వచ్చినటువంటి సౌండ్ లేదా వైబ్రేషన్ అనేది అపవాది భయపెట్టే విధంగా ఉంటుంది. ఇక్కడ మనం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 23 చూస్తే, దేవుని యొద్ద నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. దీని ప్రకారం దేవుని కొరకు రకరకాలైనటువంటి వాయిద్యాలను వాయించడం ద్వారా వచ్చేటువంటి సౌండ్ అనేది, ఈ వైబ్రేషన్ అనేది ఈవిల్ ఫోర్సెస్ని భయపెడుతుంది అనేది మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. అంటే దేవుని కొరకు రకరకాల వాయిద్యాలు వాయించడం ద్వారా ఈ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. టెక్నికల్ టర్మ్స్లో మనం చూస్తే ఈ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ అనేది ఈవిల్ ఫోర్సెస్ని మనం భయపెడుతూ ఉంటాయి. రెండవది, దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు పాటలు పాడుట. పౌలు శీలలు ఏ విధంగా అయితే దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు పాటలు పాడుతూ ఉంటారో, ఆ యొక్క వైబ్రేషన్స్ ద్వారా అక్కడ భూకంపం వస్తుంది. ఈ భూకంపం అనేది రావటం ద్వారా అక్కడ వారి యొక్క చైన్స్ అనేవి విడిపోతాయి. దేవుని కొరకు పాటలు పాడుట, దేవుని స్తుతించడం అనేది వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మూడవది, దేవుని కొరకు పెద్దగా స్తుతిస్తూ, పెద్ద శబ్దంతో స్తుతిస్తూ ఉండటం వల్ల వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఎరికో చుట్టూ ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే ఎరికో చుట్టూ తిరుగుతూ పెద్దగా అరుస్తూ ఉంటారో ఆ యొక్క వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఆ యొక్క వైబ్రేషన్ ద్వారా ఎరుకో కోటగోడలు కూలిపోతాయి. నాలుగోది, దేవుని కొరకు చప్పట్లు కొట్టడం ద్వారా కూడా వైబ్రేషన్ అనేది వస్తుంది. దేవుని కొరకు చప్పట్లు కొట్టుట, ఆరాధనలో చప్పట్లు కొడుతూ ఉండటం వల్ల ఇది స్పిరిచువల్ స్పేస్లో వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఐదవది, దేవుని కొరకు దేవుని కొరకు నాట్యం ఆడటం అనేది ఇది వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది ఆత్మీయ వాతావరణంలో. ఈ వైబ్రేషన్స్ అనేవి ఈవిల్ ఫోర్సెస్, ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని భయపెట్టే విధంగా ఉంటాయన్నమాట. స్తుతి అనేది మనకి ఆత్మీయ యుద్ధాల్లో మనకి విజయం అనుగ్రహిస్తుంది. మూడవది, స్తుతి అనేది అపవాదిని అయోమయంలో పడేస్తుంది. అది అలా, ఉదాహరణకు ఒక పార్టీ జరుగుతూ ఉంది. హోస్ట్ అనే అతను పొలిటికల్ పార్టీ ఏ, పొలిటికల్ పార్టీ బి అనే ఇద్దరు పార్టీలని ఆహ్వానించాడు. అయితే ఆ పార్టీలో డిన్నర్లో పెట్టబడినటువంటి రకరకాల ఐటమ్స్ని వాళ్ళు తింటూ ఉన్నారు, పొలిటికల్ పార్టీ ఏ, పొలిటికల్ పార్టీ బి వాళ్ళు. అయితే కొంతసేపు తర్వాత హోస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళి పొలిటికల్ పార్టీ యొక్క మంచి పనుల గురించి పొగుడుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క మంచి పనులు, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ హోస్ట్ పొగుడుతూ ఉంటాడు. పార్టీ ఏ గురించి హోస్ట్ గంటల తరబడి పొగుడుతూ ఉంటాడు. ఇది విన్న పార్టీ బి వాళ్ళకి కోపం వస్తుంది. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అయితే కొంతసేపటికి వాళ్ళకి అవమానం వస్తుంది. సిగ్గుతో అక్కడి నుంచి మెల్లగా పార్టీ బి వాళ్ళు జారుకుంటారు. 2వ దినవృత్తాంతాలు 22లో చూస్తే, వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో శత్రువులకి అర్థం కాక వాళ్ళు తన్నుకు చచ్చిపోతారు. దీని ద్వారా ఇశ్రాయేలీయులకి విజయం వస్తుంది. అపవాది యొక్క గేమ్ నుంచి మెల్లగా జారుకుంటాడు. ఒక కోట్ ఉంది, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ దెమ్ అని ఉంటుంది. అంటే రకరకాల ఈవిల్ ఫోర్సెస్ మనం చూడలేకుండా ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో వాటిని కన్ఫ్యూజ్ చేయాలని వాడి యొక్క మీనింగ్. అయితే కంక్లూజన్ ఏంటంటే, మనం మనుషులంగా యొక్క డైమెన్షన్స్ అనేవి మనం చూడలేము. అవి ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నాయో మనకు తెలియదు. అదేవిధంగా మనకు వ్యతిరేకంగా జరిగేటువంటి అనేకమైన ఆత్మీయ యుద్ధాలకు కూడా కారణం ఏంటో కూడా మనకు తెలియదు.
అయితే దేవుడు మనకి ఒక గొప్ప ఆయుధం అనేది ఇచ్చాడు. అదే స్తుతి అనేటువంటి ఆయుధం. ఈ స్తుతి అనే ఆయుధం ద్వారా అపవాదిని ఈజీగా తేలిగ్గా కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఆయుధం పనికొస్తుంది. దీని ద్వారా యేసు నామంలో జయం పొందుకోవడానికి మార్గం సరళం చేస్తుంది. ప్రతి ఒక్కరూ చెప్పండి, యేసు నామంలో నేను జయం పొందుకున్నానని చెప్పండి. ఆమెన్, ఆమెన్. మరొకసారి చెప్పండి, యేసు నామంలో నేను జయం పొందుకున్నాను. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా జయమును గురించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్, ఆమెన్.